యాక్చువల్ కాలము బిల్ కాలము రెండు సపరేట్గానే కావాలి. క్వాంటిటీ కాలమ్స్ ఎప్పుడు ఎక్కడ చెక్ చేసుకున్నా బిల్స్లో 2 కాలమ్స్ ఉంటాయి. ఆ 2 కాలమ్స్ అనేవి మనకి డిస్ప్లే అవ్వాలి అంటే ఇదిగో ఈ ఆప్షనే ఎస్ పెట్టాలి. హావియర్స్ లాస్ట్ వీడియోలో మనం పేరోల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. పేరోల్లో ఎంప్లాయీస్ యొక్క శాలరీస్ అనేవి మనం మంత్లీ వైజ్గా ఎలా క్రియేట్ చేయాలి, అలాగే డే వైజ్గా ఎలా క్రియేట్ చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. దాంతోపాటు మన కంపెనీకి లోగో అనేది ఎలా క్రియేట్ చేయాలి అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ వీడియోలో పే స్లిప్కి కంపెనీ లోగో అనేది ఎలా క్రియేట్ చేయాలి, క్రియేట్ చేసిన తర్వాత అది మన టాలీలో ఎలా కనెక్ట్ చేసుకోవాలి అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ ఈ వీడియోలో మీకు చెప్పాల్సింది ఏంటంటే ఇన్ని రోజులు మనం ఏం చేసామంటే అకౌంట్స్ గురించి చెప్పుకున్నాం, అలాగే పేరోల్ గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ. అంటే ఓన్లీ ఇన్ని రోజులు ఏం చేసామంటే అకౌంట్స్ వైజ్గా మాత్రమే కంపెనీ అకౌంట్స్ని మెయింటైన్ చేసాం. ఈ రోజు నుండి అకౌంట్స్తో పాటు ఇన్వెంటరీ కూడా కలిపి రెండు ఎట్ ఏ టైం ఒకేసారి ఎలా మెయింటైన్ చేస్తారు, కంపెనీస్లో ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలా చేయాలి అంటే ముందు మనం కంపెనీ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్గా కంపెనీ కూడా క్రియేట్ చేస్తున్నాను. సేవ్ చేసేస్తున్నాను. కంపెనీ క్రియేట్ చేసిన తర్వాత మనం అకౌంట్ చేసినన్ని రోజులు ఇక్కడ అకౌంట్స్కి రిలేటెడ్గా మనకి ఏ ఆప్షన్స్ అయితే కావాలో ఆ ఆప్షన్స్ అన్నీ ఎస్ పెట్టి రిమైనింగ్ ఆప్షన్స్ అన్నీ ఇలా నో ఉంచి సేవ్ చేసాం. మనం అకౌంట్స్కి సంబంధించి ఆప్షన్స్ ఎప్పుడైతే ఎస్ పెట్టామో అలా ఎస్ పెట్టిన రోజు మాస్టర్స్లో క్రియేట్ అనే ఆప్షన్ తీసుకుంటే మనకి అకౌంట్స్కి సంబంధించి ఇలా ఫీచర్స్ తప్ప ఇంకా వేరే ఏం డిస్ప్లే అవ్వలేదు. అయితే ఈ రోజు నుండి మనకి అకౌంటింగ్ ఫీచర్స్తో పాటు ఇక్కడ ఇన్వెంటరీ ఫీచర్స్ కూడా డిస్ప్లే అవ్వాలి. అలా డిస్ప్లే అవ్వాలి అంటే ఇలా ఎప్పుడైతే మనం కంపెనీ క్రియేట్ చేస్తామో అలా కంపెనీ క్రియేట్ చేసిన వెంటనే మన కంపెనీకి ఫీచర్స్ అనేవి మనం సెట్ చేయాలి. వాటిని F11 ఫీచర్స్ అంటారు, కంపెనీ ఫీచర్స్ అంటారు. సో ఇలా ఆ ఫీచర్స్ అనేవి అప్లై చేయాలి అంటే మనం కీబోర్డ్లో F11 ప్రెస్ చేయాలి. F11 ప్రెస్ చేస్తే ఇలా మనకి కంపెనీ ఫీచర్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. సో అకౌంట్స్ చేసినన్ని డేస్ మనకి అకౌంట్స్కి రిలేటెడ్గా ఏ ఆప్షన్స్ కావాలో అవన్నీ వేసి పెట్టాం. ఇవాళ అకౌంట్స్తో పాటు మనకి ఇన్వెంటరీ ఫీచర్స్ కూడా డిస్ప్లే అవ్వాలి. సో ఈ ఇన్వెంటరీ ఫీచర్స్ అనేవి మనకి డిస్ప్లే అవ్వాలి అంటే ఇక్కడ ఇన్వెంటరీకి రిలేటెడ్గా మనకి ఏ ఆప్షన్స్ అయితే మనం కావాలి అని అనుకుంటున్నామో ఆ ఆప్షన్స్ కూడా ఇక్కడ వేసి పెట్టాలి. అయితే నేను ఇన్వెంటరీతో పాటు అకౌంట్స్ కూడా రెండు కలిపి ఒకేసారి మెయింటైన్ చేయాలనుకుంటున్నా కాబట్టి ఇక్కడ మనకి క్రియేట్ అనే ఆప్షన్ తీసుకుంటే అకౌంటింగ్ మాస్టర్తో పాటు ఇక్కడ ఇన్వెంటరీ మాస్టర్స్ కూడా మనకి డిస్ప్లే అవ్వాలి. సో ఇక్కడ మనం ఇన్వెంటరీ ఫీచర్స్ కూడా యాక్టివేషన్లోకి తీసుకురావాలి. సో ఇప్పుడు మనం ఇన్వెంటరీ అకౌంట్స్ రెండు కలిపి చేయాలి అంటే మనకి ఏ ఆప్షన్స్ అయితే కావాలి అని మనం అనుకుంటామో ఇక్కడ ఆప్షన్స్ అన్నీ ఎస్ పెట్టాలి. ఈరోజు నేను మనకి ఏ ఆప్షన్స్ అయితే కావాలి అని అనుకుంటున్నానో ఆ ఆప్షన్స్ అన్నీ ఎస్ పెట్టి రిమైనింగ్ ఆప్షన్స్ అన్నీ నో అని ఉంచేస్తాను అనమాట. అయితే ఇన్వెంటరీతో పాటు అకౌంట్స్ కూడా మనం మెయింటైన్ చేస్తామని చెప్పుకుంటున్నాం కాబట్టి అకౌంటింగ్లో మెయింటైన్ అకౌంట్స్ అంటున్నాడు. అంటే మీరు అకౌంట్స్ కూడా మెయింటైన్ చేస్తారా అంటున్నాడు. అకౌంట్స్ కూడా మెయింటైన్ చేస్తాం కాబట్టి మనకి ఈ ఆప్షన్ అనేది ఎప్పుడూ ఎస్ అనే ఉండాలి. అకౌంటింగ్ ఫీచర్స్, ఇన్వెంటరీ ఫీచర్స్ రెండు ఎట్ ఏ టైం ఒకేసారి మనకి డిస్ప్లే అవ్వాలి. అలా డిస్ప్లే అవ్వాలి అంటే మెయింటైన్ అకౌంట్స్ అనే ఈ ఆప్షన్ ఎస్ పెట్టాలి. సో ఎస్. ఎనేబుల్ బిల్ వైజ్ ఎంట్రీ. ఏ కంపెనీలో అయినా సరే అకౌంట్స్ అనేవి బిల్ వైజ్గానే చేస్తారు. బిల్స్ లేకుండా ఏ కంపెనీ వాడు అకౌంట్స్ అనేవి మెయింటైన్ చేయరు కాబట్టి ఈ బిల్ వైజ్ ఎంట్రీస్ అనే ఆప్షన్ కూడా ఎస్ అనే ఉంచాలి. ఈ రెండు ఆప్షన్స్, ఈ 2 ఆప్షన్స్ మనకి డిఫాల్ట్గా ఎస్ అనే ఉంటాయి. సో మీరు కూడా ఎస్ అనే ఉంచండి. ఎనేబుల్ కాస్ట్ సెంటర్స్. ఆల్రెడీ మీకు చాలాసార్లు చెప్పాను, మన కంపెనీలో డిపార్ట్మెంట్స్ కానీ, బ్రాంచెస్ కానీ, డివిజన్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే వాటికి వేరియేషన్స్ అనేవి క్యాలిక్యులేషన్ చేయాలి అంటే అవి ఈ కాస్ట్ సెంటర్స్లో చేస్తారని చెప్పాను. మనకి కాస్ట్ సెంటర్స్ అనే ఆప్షన్ డిస్ప్లే అవ్వాలి అంటే ఈ ఆప్షన్ ఎస్ పెట్టాలి అని చెప్పాను. మళ్ళీ అలా ఏమైనా వస్తే అప్పుడు ఎస్ పెడతాను. అప్పటి వరకు ఈ ఆప్షన్లోనే. అలాగే కంపెనీలో ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేషన్ చేయాలి అంటే ఈ ఆప్షన్ ఎస్ పెట్టాలి అని చెప్పాను. ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ 2 times 3 types చెప్పాను.
అలాంటివి మళ్ళీ ఏమైనా వస్తే అప్పుడు ఎస్ పెడతాను. అప్పటి వరకు ఇది కూడా నూనె. నెక్స్ట్ ఇన్వెంటరీ వైజ్గా వచ్చేసరికి మెయింటైన్ ఇన్వెంటరీ. మీ కంపెనీలో మీరు ఇన్వెంటరీ అనేది మెయింటైన్ చేస్తారా అని అడుగుతున్నాడు. ఇవాళ నుండి మనం ఇన్వెంటరీ కూడా మెయింటైన్ చేస్తాము. సో మనకి ఇన్వెంటరీ ఫీచర్స్ అనేవి యాక్టివేషన్లోకి రావాలి. అలా రావాలంటే ఇదిగో మెయింటైన్ ఇన్వెంటరీ అని నో అనున్న ఈ ఆప్షన్ ఎస్ పెట్టాలి. ఎప్పుడైతే మనం ఈ ఆప్షన్ ఎస్ పెడతామో దీని తర్వాత ఉన్న డీయాక్టివేషన్లో ఉన్న ఈ ఆప్షన్స్ అన్నీ డీయాక్టివేషన్ మోడ్ నుండి ఇలా యాక్టివేషన్ మోడ్లోకి వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ. ఇంటిగ్రేటెడ్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ మీరు మెయింటైన్ చేసే ఇన్వెంటరీతో పాటు అకౌంట్స్ ఇన్వెంటరీ రెండు కలిపి ఎట్ ఏ టైం ఒకేసారి మెయింటైన్ చేస్తారా అంటున్నాడు. రెండు కలిపే చేస్తాం. మనకి ఆ 2 ఆప్షన్స్ ఎట్ ఏ టైం ఒకేసారి డిస్ప్లే అవ్వాలి. అలా డిస్ప్లే అవ్వాలి అంటే ఇంటిగ్రేటెడ్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ అనే ఈ ఆప్షన్ ఎస్ పెట్టాలి. సో ఎస్ అనే ఉంచేస్తున్నాను. ఎస్ పెట్టాను. ఎనేబుల్ మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి ఫీచర్స్లో ఎనేబుల్ మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్ అంటున్నాడు. అంటే మనకి ఇన్వెంటరీ వైజ్గా వచ్చేసరికి ఏముంటుందంటే స్టాక్ ఉంటుంది, ప్రొడక్ట్ ఉంటుంది. అంటే మన కంపెనీలో మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ప్రొడక్ట్ ఏదైతే ఉంటుందో ఆ ప్రొడక్ట్కి మల్టిపుల్ రేట్స్ అనేవి ఉంటాయా లేదా సింగిల్ రేటే ఉంటుందా? మల్టిపుల్ రేట్స్ అనేవి కనుక ఉంటే అవి నువ్వు ఎంటర్ చేయాలి అంటే ఈ ఆప్షనే ఎస్ పెట్టాలి. నాకు తెలిసినంత వరకు ఐటమ్స్కి మ్యాక్సిమం ఎప్పుడు సింగిల్ రేట్ మాత్రమే ఉంటుంది. అంటే చాలా వరకు ఐటమ్స్ ఎలక్ట్రికల్ ఐటమ్స్ అవ్వచ్చు, ప్రొడక్ట్స్ అవ్వచ్చు, ఎప్పుడు ఒక రేటే ఉంటుంది. అంటే ఏ కస్టమర్ వెళ్ళినా వాళ్ళకి ఆ ఐటమ్ అనేది సింగిల్ రేట్కే ఒక్క రేట్కే సేల్ చేస్తారు. అలా కాకుండా కస్టమర్ని బట్టి రేట్ అనేది చేంజ్ అవుతుంది అనుకోండి. అలా చేంజెస్ అయితే వాటిని మల్టిపుల్ ప్రైసెస్ అంటారు. ఏ కస్టమర్ వెళ్ళినా ఒక ప్రోడక్ట్ని ఒకే రేటుకి సేల్ చేస్తే వాటిని సింగిల్ ప్రైసెస్ అంటారు. సో మల్టిపుల్ ప్రైసెస్ అనేవి నేను ఉండవనే అనుకుంటున్నాను. నాకు మల్టిపుల్ ప్రైసెస్ ఉండవు, అవసరం లేదు. సో సింగిల్ ప్రైస్ అనేది డిస్ప్లే అయితే చాలు. సో ఎనేబుల్ మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్ అనే ఈ ఆప్షన్ నేను నో అనే ఉంచేస్తున్నాను. ఎనేబుల్ బ్యాచెస్ అంటున్నాడు. బ్యాచెస్ అంటే మీనింగ్ ఏంటంటే మనకి ఇన్వెంటరీలో స్టాక్ ఉంటుంది అని చెప్తున్నాం. ఆ స్టాక్ని మనం ఒక ప్లేస్లో పెడతాం. ఆ ప్లేస్ని గూడౌన్స్ అని కానీ లేదా షోరూమ్స్ అని కానీ లేదా లొకేషన్స్ అని కానీ పిలుస్తారు. ఆ గూడౌన్స్కి కానీ లొకేషన్స్కి కానీ షోరూమ్స్కి కానీ అడ్రస్ అనేది ఒకటి ఉంటుంది. ఆ అడ్రస్నే ఇక్కడ టాలీలో బ్యాచెస్ అంటారు. సో మీకున్న స్టాక్ ఏదైతే ఉందో ఆ స్టాక్కి సంబంధించి షోరూమ్కి అడ్రస్ అనేది ఉంటుందా? ఆ అడ్రస్ అనేది మీరు ఇవ్వాలనుకుంటున్నారా? అలా ఇవ్వాలనుకుంటే ఇది ఈ ఆప్షన్ ఎస్ పెట్టండి అంటున్నాడు. సో కంపల్సరీగా అడ్రస్ ఇవ్వాలి. సో ఎస్ పెట్టి ఎంటర్ ప్రెస్ చేసిన వెంటనే దాని తర్వాత డీయాక్టివేషన్లో ఉన్న ఆప్షన్ కాస్త ఇలా యాక్టివేషన్ మోడ్లోకి వస్తుంది. మెయింటైన్ ఎక్స్పైరీ డేట్ ఫర్ బ్యాచెస్ అంటున్నాడు. అంటే ఆ ప్లేస్లో ఆ గూడౌన్లో ఆ షోరూంలో ఉన్న స్టాక్ ఏదైతే ఉందో ఆ స్టాక్కి మ్యానుఫ్యాక్చరింగ్ డేటు ఎక్స్పైరీ డేట్ రెండు ఉంటాయా? అవి మీరు ఇవ్వాలనుకుంటున్నారా అంటాడు. కంపల్సరీగా ఇస్తాం. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్స్ ఉంటాయి, ఎక్స్పైరీ డేట్స్ కూడా ఉంటాయి. మనకి ప్రతి ఐటెంకి మ్యానుఫ్యాక్చరింగ్ డేటు ఎక్స్పైరీ డేట్ అనేవి కామన్గా ఉంటాయి. కొన్ని ఐటమ్స్కి మాత్రమే ఎక్స్పైరీ డేట్స్ అనేవి ఉండవు అనమాట. ఆ కొన్ని ఐటమ్స్ ఏంటంటే గోల్డ్, సిల్వరు, ప్లాటినం అనమాట. వీటికి ఎక్స్పైరీ డేట్ ఉండవు. వాటికి ఎక్స్పైరీ డేట్ అవసరం లేదు, కానీ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది, కంపల్సరీగా ఇవ్వాలి. రిమైనింగ్ ఎలక్ట్రికల్ గూడ్స్ కానీ ఫుడ్ ఐటమ్స్ కానీ ప్రతి ఒక్కదానికి మ్యానుఫ్యాక్చరింగ్ డేటు ఎక్స్పైరీ డేట్ రెండు ఉంటాయి. అవి మనం ఎంటర్ చేయాల్సిందే. అలా ఎంటర్ చేయాలి అంటే ఇదిగోండి ఈ ఆప్షన్ ఎస్ పెట్టాలి. సో ఎస్. నెక్స్ట్ ఎనేబుల్ జాబ్ ఆర్డర్ ప్రాసెసింగ్ అంటున్నాడు. ఈ జాబ్ ఆర్డర్ ప్రాసెసింగ్ అంటే మీనింగ్ ఏంటంటే మన కంపెనీకి పేరు మీదుగా ఒక 3-4 షోరూమ్స్ కానీ లొకేషన్స్ కానీ గూడౌన్స్ కానీ ఉంటే, అంటే ఒక 3-4 గూడౌన్లు కానీ మన కంపెనీకి సంబంధించి షోరూమ్స్ కానీ లొకేషన్స్ కానీ ఉంటే ఒక గూడౌన్లో ఉన్న స్టాక్ని ఇంకో గూడౌన్కి పంపించేటప్పుడు ఆర్డర్ ద్వారా కనుక సెండ్ చేస్తే, అలా ఆర్డర్ ద్వారా కనుక సెండ్ చేస్తే వన్ షోరూమ్ నుండి అనదర్ షోరూమ్కి ఎనేబుల్ జాబ్ ఆర్డర్ ప్రాసెసింగ్ అనే ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. నాకు తెలిసినంతవరకు మన కంపెనీకి రిలేటెడ్గా ఎన్ని షోరూమ్స్ ఉన్నా ఒక షోరూమ్ నుండి అనదర్ షోరూమ్ కానీ ఒక లొకేషన్ నుండి ఇంకో లొకేషన్ కానీ వన్ గూడౌన్ నుండి అనదర్ గూడౌన్ కానీ స్టాక్ ఎప్పుడు ట్రాన్స్ఫర్ మాత్రమే జరిగిద్ది. ఆర్డర్స్ ద్వారా ఎవరు సెండ్ చేయరు అనమాట. ఓన్లీ ట్రాన్స్ఫర్స్ ద్వారానే సెండ్ చేస్తారు. సో మనకి ఈ ఆప్షన్ అవసరం లేదు, నో అనే ఉంచేస్తున్నాను. ఎనేబుల్ కాస్ట్ ట్రాకింగ్ అంటే
వన్ షోరూమ్ నుండి అనదర్ షోరూమ్కి ఆర్డర్స్ ఉన్నాయని ఎనేబుల్ జాబ్ ఆర్డర్ ప్రాసెసింగ్ అనే ఆప్షన్ వేసి పెడితే దాని ట్రాకింగ్ అనేది మీరు చెక్ చేయాలి అంటే ఎనేబుల్ కాస్ట్ ట్రాకింగ్ అనే ఈ ఆప్షన్ కూడా వేసి పెట్టాలి. మనకి ఆర్డర్సే ఉండవు అనుకుంటున్నాం, సో ట్రాకింగ్ కూడా ఏముండదు ఈ ఆప్షన్లోనే. నెక్స్ట్ ఎనేబుల్ జాబ్ కాస్టింగ్ అంటున్నాడు. జాబ్ కాస్టింగ్ అనేది ఎందుకు యూజ్ చేస్తారో ఆల్రెడీ మీకు వెర్షన్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. మనం ఏదైనా ఒక వర్క్ని కాంట్రాక్ట్ బేస్ మీద తీసుకొని ఆ వర్క్కు సంబంధించి రా మెటీరియల్ కానీ మిషనరీస్ కానీ లేబర్ ఛార్జెస్ కానీ అంతా మనమే పే చేసుకొని ఫైనల్గా ఆ వర్క్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత ఎవరి దగ్గర నుండి అయితే మనం కాంట్రాక్ట్కి తీసుకున్నామో వాళ్ళకి ఆ వర్క్ మొత్తం హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత వాళ్ళ నుండి మనం ఆ వర్క్ని ఎంతకి కాంట్రాక్ట్ అయితే తీసుకున్నామో ఆ అమౌంట్ అనేది రిసీవ్ చేసుకున్న తర్వాత దానికి మెటీరియల్ వైజ్గా మిషనరీ వైజ్గా లేబర్ వైజ్గా ఎంత ఖర్చు అయినాయి, మనకి ఆ ప్రాజెక్ట్ ద్వారా ఎంత ప్రాఫిట్ వచ్చింది లేదా ఎంత లాస్ వచ్చింది అనేది క్యాలిక్యులేషన్ చేయాలి అంటే మన టాలీలో జాబ్ కాస్టింగ్లోనే చేస్తాం. సో అలాంటివి వచ్చినప్పుడు ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. అప్పటి వరకు ఈ ఆప్షన్ కూడా నేను ప్రజెంట్ నో అనే ఉంచేస్తాను. అది వచ్చినప్పుడు కంపల్సరీగా వేసి పెడతాను. ప్రజెంట్ అయితే నో. యూజ్ డిస్కౌంట్ కాలం ఇన్ ఇన్వాయిస్ అంటున్నాడు. అంటే మనం సేల్ చేసేటప్పుడు కానీ లేదా పర్చేజ్ చేసేటప్పుడు కానీ మన కంపెనీలో ఉన్న స్టాక్కి డిస్కౌంట్ అనేది కనుక ప్రొవైడ్ చేస్తే ఆ డిస్కౌంట్ కాలం అనేది మనకి సపరేట్గా కావాలంటే ఈ ఆప్షనే వేసి పెట్టాలి. సో డిస్కౌంట్స్ అనేవి అప్పుడప్పుడు కంపల్సరీగా ఉంటాయి, డైలీ కాకపోయినా. సో మనకి ఆ డిస్కౌంట్ కాలం అనేది డిస్ప్లే అవ్వాలి. అలా డిస్ప్లే అవ్వాలి అంటే ఇది ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. సో ఎస్. నెక్స్ట్ యూజ్ సపరేట్ యాక్చువల్ అండ్ బిల్ క్వాంటిటీ కాలమ్స్ ఇన్ ఇన్వాయిస్. మనకి సేల్స్లో కానీ పర్చేస్లో కానీ క్వాంటిటీ కాలం అనేది యాక్చువల్ కాలము బిల్ కాలము రెండూ కావాలా లేదా నీకు సింగిల్ కాలం సరిపోద్దా అని అడుగుతున్నాడు. మనకెప్పుడు సేల్స్లో క్వాంటిటీ చూపించేటప్పుడు యాక్చువల్ కాలము బిల్ కాలము రెండూ సపరేట్గానే కావాలి. క్వాంటిటీ కాలమ్స్ ఎప్పుడు ఎక్కడ చెక్ చేసుకున్నా బిల్స్లో 2 కాలమ్స్ ఉంటాయి. ఆ 2 కాలమ్స్ అనేవి మనకి డిస్ప్లే అవ్వాలి అంటే ఇదిగో ఈ ఆప్షనే ఎస్ పెట్టాలి. సో మనకి రెండు కావాలి, ఎస్. నెక్స్ట్ ట్యాక్సేషన్స్లో ఎనేబుల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనే ఆప్షన్ ఎస్ అనే ఉంచాలి. ఎస్ పెడితే మనకి జిఎస్టీ డీటెయిల్స్ డిస్ప్లే అవుతాయి. సో ఆ డీటెయిల్స్ అనేవి ఆల్రెడీ ఎలా ఎంటర్ చేయాలి ఏంటనేది చెప్పేశాను. ఇది తర్వాత మళ్ళీ ప్రాబ్లమ్స్లో మళ్ళీ చెప్తాను. ప్రజెంట్ ఎస్ పెట్టి డౌన్ యారో ప్రెస్ చేస్తే నెక్స్ట్ ఆప్షన్ కూడా యాక్టివేషన్లోకి వస్తుంది. సెట్ ఆల్టర్ కంపెనీ జిఎస్టీ రేట్ అండ్ అదర్ డీటెయిల్స్, ఈ ఆప్షన్ కూడా ఎస్ పెట్టండి. డౌన్ యారో ప్రెస్ చేయండి. ఎనేబుల్ ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్, ఆల్రెడీ టీడీఎస్ గురించి మీకు చెప్పాను నేను ఒక ప్రాబ్లంలో. సో మనకు వచ్చే సోర్స్ మీద కానీ లేదా మనకు ఉండే ఎక్స్పెన్సెస్ మీద కానీ ఎగ్జంప్షన్స్ ఉంటాయి. అవి లిమిట్స్ అనేవి క్రాస్ అయిన రోజు ఇవి వేసి పెట్టాలి. అప్పటి వరకు ఇది నోనే. టీసీఎస్ కూడా అన్ని ఐటమ్స్ మీద క్యాలిక్యులేషన్స్ ఉండవు, ఓన్లీ 5 ఐటమ్స్ మీద క్యాలిక్యులేషన్స్ ఉంటుంది. ఆ 5 ఐటమ్స్లో ఏదొచ్చినా నేను ఎస్ పెడతాను. అప్పటి వరకు ఇది నోనే. అసలు వ్యాట్ అనేది మనకి లేదు, నోనే ఉంచాలి. ఎక్సైజ్ డ్యూటీ రేట్స్ కూడా లేవు, సర్వీస్ ట్యాక్స్ కూడా లేదు, నోనే. ఆన్లైన్ యాక్సెస్కి సంబంధించి ఈ 2 ఆప్షన్స్ అసలు మనకి వర్కింగ్లోనే ఉండవు. సో వదిలేయడమే. పేరోల్ అంటే లాస్ట్ వీడియో వరకు మనం ఈ పేరోల్ గురించే చెప్పుకున్నాం. ప్రజెంట్ ఈ పేరోల్ కూడా మనకు అవసరం లేదు, నో అనే ఉంచాలి. ఎనేబుల్ పేమెంట్ రిక్వెస్ట్ టు షేర్ పేమెంట్ లింక్ క్యూఆర్ కోడ్. మనకు ఇప్పుడు ఫోన్పేస్ యూపీఐలు ఇవన్నీ వచ్చినాయి. మన కంపెనీకి ఆ యూపీఐ అనేది యాక్టివేషన్ చేయాలి అంటే ఈ ఆప్షన్ ఎస్ పెట్టాలి. కంపెనీ నేమ్ ఇన్వెంటరీ అని ఇచ్చాను. యూపీఐ సెలెక్ట్ చేస్తే ఐడి అడుగుతాడు. ఒరిజినల్ ఐడి ఉంటే ఇవ్వాలి. మన ట్రయల్ వెర్షన్ కాబట్టి ఐడి ఏం లేదు. నేను బ్యాక్ వచ్చేస్తాను ఎస్కేప్ ప్రెస్ చేసి. నెక్స్ట్ ఎనేబుల్ మల్టిపుల్ అడ్రస్ కూడా ఎస్ పెడుతున్నాను. మన కంపెనీకి మల్టిపుల్ అడ్రస్ అనేవి ఉంటే ఇది ఎస్ పెట్టుకోండి. ఆల్రెడీ కంపెనీ క్రియేషన్లో ఒకటి ఇచ్చాము. మీకు సెకండ్ బ్రాంచ్ అనేది కనుక ఉంటే సెకండ్ బ్రాంచ్, ఇలా ఎన్ని బ్రాంచెస్ ఉంటే అన్ని బ్రాంచెస్. లాస్ట్ ఆప్షన్ ఏంటంటే మార్క్ మోడిఫై ఓచర్స్. ఇది కొంచెం ఇంపార్టెంట్ ఆప్షన్ అనమాట. ఎవ్రీడే మనం మెంబర్ ఆఫ్ ఓచర్స్ ఎంటర్ చేస్తాము. అలా ఎంటర్ చేసేటప్పుడు ఏదైనా ఒక ఓచర్ని మనం రాంగ్గా ఎంటర్ చేస్తే తిరిగి మళ్ళీ దాన్ని మనం చేంజ్ చేసుకోవాలి. అలా ఏదైనా ఒక ఓచర్ని రాంగ్గా ఎంటర్ చేసి తిరిగి మళ్ళీ దాన్ని కరెక్ట్గా చేంజ్ చేసినట్టుగా నీకు రిపోర్ట్ అనేది కావాలి అంటే ఈ ఆప్షన్ ఎస్ పెట్టాలి. సో అందుకే ఎస్ పెట్టాను. ఇలా మనకి ఏ ఆప్షన్స్ అయితే మనం కావాలి అనుకుంటామో అవన్నీ ఎస్ పెట్టి యాక్సెప్ట్ ఎస్ఆర్నో సేవ్ మీద క్లిక్ చేస్తే మనకి అకౌంటింగ్ ఫీచర్స్తో పాటు ఇన్వెంటరీ ఫీచర్స్, ట్యాక్సేషన్ ఫీచర్స్ కూడా యాక్టివేషన్లోకి వస్తాయి. ఇదిగోండి ఎస్.
ఇంతకుముందు నేను క్రియేట్ అనే ఆప్షన్ తీసుకుంటే ఓన్లీ అకౌంటింగ్ మాస్టర్ ఒక్కటే డిస్ప్లే అయింది. ఇప్పుడు అకౌంటింగ్ మాస్టర్తో పాటు ఇదిగోండి అకౌంటింగ్ మాస్టర్, ఇన్వెంటరీ మాస్టర్ రెండు డిస్ప్లే అని. నేను ఆల్రెడీ అకౌంటింగ్ మాస్టర్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసేసాను. నెక్స్ట్ ఇన్వెంటరీ మాస్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ వీడియోలో మీకు ఓన్లీ F11 ఫీచర్స్ ద్వారా మనకి ఇన్వెంటరీ ఫీచర్స్ని ఎలా యాక్టివేషన్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ వీడియోలో ఓన్లీ ఇన్వెంటరీ ఫీచర్స్ని ఎలా యాక్టివేషన్ చేయాలో మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఈ ఇన్వెంటరీ మాస్టర్స్ ద్వారా మన కంపెనీలో ఉన్న ప్రోడక్ట్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. You could be the muse to my passion. We can make